హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ టాపిక్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో మనం ఈరోజు బౌద్ధ సంఘం గురించి డిస్కస్ చేద్దాం. బౌద్ధ సంఘం ఇది ప్రపంచ చరిత్రలోనే మొదటి మత సంస్థ. అంట. ఏంటిది బౌద్ధ సంఘం? దీనికి గల పేరు సంఘ. దీనిని ప్రజాపతి గౌతమి ఆనందుని కోరిక మేరకు బుద్ధుడు స్థాపించాడు. దీనిని బౌద్ధ సంఘను ప్రజాపతి గౌతమి ఆనందుని కోరిక మేరకు బుద్ధుడు స్థాపించాడు. బుద్ధుని అసలైన ఐదుగురు శిష్యులలో ఒకడైన అస్సాజిచే తొలి ప్రఖ్యాత భిక్షువులైన సరిపుత్ర మొగ్గలన బౌద్ధంలోకి మార్చబడ్డారు. ఓకేనా. బుద్ధుని యొక్క 5 శిష్యుల్లో అయిన అస్సాజిచే తొలి ప్రఖ్యాత భిక్షువులైన సరిపుత్ర మొగ్గలన బౌద్ధంలోకి మార్చబడ్డారు. బుద్ధుని ఇతర ప్రముఖ అనుచరులు అంటే 5 శిష్యుల్లో ఇంకా 4 ఎవరంటే ఆనంద, బుద్ధుని సహచరుడు మరియు ముఖ్య శిష్యుడు. ఆనందుడు, కశ్యప, ఉపాలి, యస్స. ఆనందుడు ఏంటిదంటే బుద్ధుని సహచరుడు మరియు ముఖ్య శిష్యుడు. కశ్యప బుద్ధుని శిష్యులోకెల్లా ముఖ్య పండితుడు. ఉపాలి మంగళికులం. ఉపాలి అనేవాడు మంగళికులం. యస్స అత్యంత ఐశ్వర్యుడు. బుద్ధుని యొక్క 5 శిష్యుల్లో యస్స అనేవాడు అత్యంత ఐశ్వర్య ధనవంతుడు. ఓకేనా. ఉపాలి మంగళికులం వాడు. కశ్యప ముఖ్య పండితుడు. ఆనంద బుద్ధుని సహచరుడు మరియు ముఖ్య పండితుడు. బౌద్ధం స్వీకరించే వారు చేయవలసినవి: 15 సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల ఆమోదంతో బౌద్ధాన్ని స్వీకరించడాన్ని ప్రజ్ఞజ వ్రతం అంటారు. ఓకేనా. ప్రజ్ఞ వ్రతం అంటారు. కాషాయ వస్త్రాలు ధరించుడా, కీచకడను పాటించుడా. భిక్షుల వద్ద ఉండవలసినది 2 జతల కాషాయ రంగు వస్త్రాలు, 1 సూది దారం, భిక్షపాత్ర. ఓకేనా. కాషాయ వస్త్రాలు ధరించాలి, కీచకడన పాటించాలి. భిక్షుల వద్ద ఉండవలసిన 2 జతల కాషాయ రంగు వస్త్రాలు, 1 సూది దారము, భిక్షపాత్ర. బుద్ధం శరణం గచ్చామి స్మరించుడా. బుద్ధం శరణం గచ్చామి స్మరించుతూ ఉండవాలని. ఓకేనా. అంటే బౌద్ధం స్వీకరించేవారు చేయవలసినవి ఇవి ఉంటాయి. నెక్స్ట్, బౌద్ధ సంఘంలోనికి రాకూడని వారు: బానిసలు, సైనికులు, నేరగాళ్ళు, రోగగ్రస్తులు అంటే కుష్టు మూర్చవారు, రుణగ్రస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు. మొత్తం 5 రాకూడదు: బానిసలు, సైనికులు, నేరగాళ్ళు, రోగగ్రస్తులు, రుణగ్రస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు. అగైన్ ఫ్రెండ్స్, బౌద్ధ సంఘం టాపిక్ ఏంటి అంటే బౌద్ధ సంఘం ఇది ప్రపంచ చరిత్రలోని మొదటి మత సంస్థ. దీనికి గల పేరు సంఘ. దీన్ని ప్రజాపతి గౌతమి ఆనందుని కోరిక మేరకు బుద్ధుడు స్థాపించారు. బుద్ధుని అసలైన 5 శిష్యులతో ఒకడైన అస్సాజిచే తొలి ప్రఖ్యాత భిక్షువులైన సరిపుత్ర మొగ్గలను బౌద్ధంలోకి మార్చబడ్డారు. బుద్ధుని ఇతర ప్రముఖ అనుచరులు ఎవరంటే ఆనంద, కశ్యప, ఉపాలి, యస్స. ఆనంద బుద్ధుని సహచరుడు, ముఖ్య శిష్యుడు. కశ్యప బుద్ధుని శిష్యులోకల ముఖ్య పండితుడు. ఉపాలి మంగళ కులం వాడు. యస్స అత్యంత ఐశ్వర్య ధనవంతుడు. బౌద్ధం స్వీకరించేవారు చేయవలసినవి: 15 years లోపు వయసులో తల్లిదండ్రుల ఆమోదంతో బౌద్ధ స్వీకరించాలని ప్రజ్ఞద వ్రతం అంటారు. కాషాయ వస్త్రాలు ధరించాలి, కేశకట్ట